నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మటన్ ఫ్రై ట్రై చేశారంటే ముక్క చాలా మెత్తగా, సాఫ్ట్‌గా ఉడుకుతుంది. మరి మీరు కూడా నాతో పాటు ట్రై చేస్తారా? మరి చేద్దామా? ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను బోన్‌లెస్ మటన్ తీసుకున్నానండి. మటన్ ఫ్రైకి బోన్‌లెస్ మటన్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఓ 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చల్లారాక మూత తీస్తే చూడండి మటన్ ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ మొత్తం వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఓ పచ్చిమిర్చి చీలిక, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే మన మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఫ్యామిలీ ఫేవరెట్ డిషెస్లో ఒకటవుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ like, share and subscribe. Thank you. Thanks for watching.